సార్ ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, దీన్ని మార్చమంటారా? ఓకే, మరి దాని సంగతి ఏంటి? ఇది ఓకే సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. సార్ సార్ ఇప్పుడు వెళ్ళిన మేడం మేనేజర్గా సార్. బాగుందిగా సార్, నచ్చిందిగా సార్. సార్ మీ పిచ్చి గుల్ల 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 పీక్ స్టేజీ సార్. అమ్మాయి చిన్న స్మైల్ ఇస్తే చాలు, అంత ముక్క నడుము కనిపిస్తే చాలు, పిచ్చి పీక్స్ గుల 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 గుల. విక్రమ్ కుమార్, ఫాలో మీ. అబ్బా షిట్. వసుంధరా. వికీ, విక్రమ్ కుమార్. నా ఫ్రంట్ ఇష్టమా, నా బ్యాక్ ఇష్టమా? అమ్మో, ఇలా మాట్లాడుతుందేంటి? హలో, ఎదురుగా ఉన్న నన్ను చూడకుండా దిక్కులు చూస్తున్నా. నిజం చెప్పు, నా బ్యాకా నా ఫ్రంటా? నో, మీరు చాలా అందంగా చక్కగా ఉంటారు. యు మీన్ సెక్సీనా బ్యూటీనా? యాంజెలినా జోలీ హాలీవుడ్ హీరోయిన్లా ఉంటారు. సౌత్ హీరోయిన్స్ రష్మిక, పూజా హెగ్డే, తమన్నా, అనుష్క, నయన్ ఇంతమంది ఉంటే అక్కడెక్కడో ఉన్న హాలీవుడ్ హీరోయిన్తో పోలుస్తావేంటి? అది అది ఫేసా స్ట్రక్చరా? నిజం చెప్పు. వికీ, ఏ అమ్మాయికైనా అవతలి వాడితోని ఏ సెన్స్తో చూస్తున్నాడో వాడి చూపులో తెలిసిపోతుంది. పైకి ఎంత సాఫ్ట్గా ఏమ్మా ఏవండి అని మాట్లాడినా వాడి మైండ్లో ఏమనుకుంటున్నాడో వాడి ఫేస్లో డీటెయిల్గా తెలుస్తుంది. అది తెలియకే పెద్ద వేషాలు వేస్తూ ఉంటారు. బట్ నిన్ను చూస్తుంటే జస్ట్ ఫ్రిడ్జ్ నుంచి తీసిన ఫ్రెష్ చిల్డ్ బియర్లా ఉన్నావు. డూ యూ హ్యావ్ ఎ గర్ల్ ఫ్రెండ్? ఫ్రెండ్స్ సెల్ఫీ? ష్యూర్. ఎన్నిసార్లు చెప్పాలయ్యా? మొత్తం ఖాళీ చేయండి. అది ఇస్తా సార్. లోపల పెట్టు. అట్నే సార్. పెద్దయ్యాక మీరు కూడా ఇలాగే పోలీస్ ఆఫీసర్ అయ్యి పుయ్ 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 అని సైరన్ చేస్తుంటే అందరూ భయపడి పారిపోతారు. నేను మాత్రం ఐస్ క్రీమ్ బండి దగ్గర ఐస్ క్రీమ్ తింటూ ఉంటాను. అప్పుడు మీరు నన్ను చూసి హాయ్ నివేదా, నువ్వేంటి ఇక్కడ? పర్లేదు పర్లేదు, నిదానంగానే తిను అంటే ఎంత సూపర్ గా ఉంటుందో తెలుసా? నివేదా డెఫినెట్ గా పోలీస్ ఆఫీసర్ అయ్యి పెద్ద మోటార్ బైక్ మీద వచ్చి అందరినీ అరిచి నీతో మాత్రం నవ్వుతూ మాట్లాడే. నీకు ఓకే కదరా? చాచా, నాకు ఆ యూనిఫామ్ నచ్చదు, ఆ సౌండ్ నచ్చదు. కావాలంటే మంచి కలర్ఫుల్ డ్రెస్ వేసుకొని అంతకన్నా పెద్ద మోటార్ బైక్ మీద నేను ఎక్కించుకొని లాంగ్ డ్రైవ్ తీసుకెళ్తా. పొర తింగరోడా, నీకు అసలు ఇది ఉండదే? నువ్వే తింగరదానివి, నీకే ఇక్కడేం లేదు. ఇచ్చుడు, ఇది నాదే, ఎప్పుడు నా దగ్గరే ఉంటుంది. మా అన్నయ్య కొత్త ఫోన్ కొనుక్కున్నాడు, ఇది నాకు ఇచ్చేశాడు. బాగుంది కదా?
ఏంటే నా దగ్గర ఇలాంటి ఫోన్లు 3 ఉన్నాయి. నేనే వాడను, ఎందుకంటే అవి కాన్సన్ట్రేషన్ దొబ్బెడతాయి. పైగా డిస్టర్బెన్స్. ఇంటర్లో ర్యాంక్ కొట్టేంత వరకు నేను ఫోనే ముట్టుకోను. అబ్బా చా 3 ఫోన్లు ఉన్నాయి కానీ వాడవా? చీపురు కట్ట తిరిగేసి కొడతా. నీ గురించి నాకు తెలుసురా. కుళ్ళురా నీకు. విక్కీ రారా, మనం సెల్ఫీ దిగుదాం. డబ్బా ఫోన్కే తెగ ఊపుకుంటున్నావు. నా దగ్గర ఉన్న ఫోన్కి ఎన్ని ఫీచర్స్ ఉన్నాయో తెలుసా? చెప్పు తెగుద్ది. మర్యాదగా నా ఫోన్ నాకు ఇచ్చేయి. నేను ఇవ్వను. ఏం చేస్తావే? నా ఫోన్ నాకు ఇచ్చేయి. రేయ్ నా ఫోన్ నాకు ఇచ్చేయి. తీసుకో. అందితే తీసుకో. నువ్వే ఇవ్వురా. ఇవ్వు. హాయ్ 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 హలో హాయ్. మీరు నలుగురే వచ్చారు. ప్రశాంత్ వాళ్ళు ఏమైపోయారు? ప్లీజ్ బ్రేకప్పా? 1 year కాలేదు కదే, అప్పుడే బోర్ కొట్టిందా? మరి టైం లేదు, పాడు లేదు. పిచ్చి పిచ్చి స్టేటస్లు, వాట్సాప్లో మెసేజ్లు, వీడియో కాల్స్. సోది చిరాకు దెంగుద్ది. ముందు దీనమ్మ దీన్ని పగలు దెంగితే పోద్ది. 1 second. ఏందిరా నీ బాధ? ఊరికే ఫోన్ హలో. చేస్తావు. హోటల్ చూసావా? ఏంది అసలు నీ బాధ ఏంది? చెప్పు. అదే ఆ రోజు చెప్పు. బుక్ చేయి. ఉన్నా, నేను ఫ్రెండ్స్తో ఉన్నా. పార్టీ ఉందని వచ్చిన. ఏంటైతే ఇప్పుడు నేను పార్టీ నీ లొల్లేంది? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ పార్టీ. ఇప్పుడు చూసిన ఏదో సోది నీతో. ఎప్పుడు ఇంత ఖాళీగా ఉన్నప్పుడు పిలవు. లేట్ అవుతుంది వచ్చేసరికి. నైస్ జోక్. చలో. హే రక్షిత. హే హాయ్. చెప్తున్నా కదా అందరూ. హాయ్ రా. హాయ్ రా. హలో. హలో. హాయ్ హాయ్. హాయ్ రామా. అయినా లేట్ అయింది. ఎంతసేపు ఏం చేశారు? సరే హాట్ కూల్ అన్ని అరేంజ్ చేసా. ఫుల్ ఎంజాయ్. నో కాంప్రమైజ్. ఏంటి హాయ్. హాయ్ బాయ్. జోక్ అంతేనా? గిఫ్ట్ ఎలా ఉంది? మొన్న ఇచ్చిన గిఫ్ట్ అలా అనకు. అందుకే చిన్న పార్టీ గిఫ్ట్ నచ్చలేదు. మొన్న బాగుందన్నా కదా. ఇన్నిసార్లు మాట మార్చదు తెలుసా? ఏ ఈశ్వర్, ఏంట్రా ఇది గలీజ్గా? ప్యాంట్ వేసుకోరా. ఏం చూస్తున్నారా ఇక్కడ? మీరు మాట్లాడుకోండి రా. అరే మాట్లాడుకోండి. నేను చేసింది గలీజ్ కాదు, మీరు చేసిందే గలీజ్. ఇక్కడికి ఎందుకు వచ్చాంరా మనం? రక్షిత యుఎస్ఏ దొబ్బేస్తుంది. సో ఈ బ్యూటిఫుల్ ఈవినింగ్ తనతో గెట్ టుగెదర్. ఆ ఫీల్ని తన హార్ట్ ఫుల్గా ఫిల్ చేసుకొని అమెరికా వెళ్ళినా మనందరినీ మిస్ అవ్వకూడదనే ఫీలింగ్ కోసం ఇన్ని అరేంజ్మెంట్స్ చేసింది. లవ్ యు రా మామ. అందరికంటే నీ గోల్ ఎక్కువైపోయిందే. రైట్ హ్యాండ్లో ఫోన్ పట్టుకొని లెఫ్ట్ హ్యాండ్తో హాయ్ అని ఊపుతూ ఉంటావు. నాకు హగ్గిస్తావు, వాడెవడితోనో ఫోన్లో మాట్లాడతావు. అటు పరిగెడతావు, ఇటు పరిగెడతావు, 1 సెకండ్ అంటావు, వాగుతూనే ఉంటావు. నీ పలకరింపులో అఫెక్షన్ కంటే టెన్షన్ ఎక్కువ ఉంది. ఆర్టిఫిషియల్గా ఉందిరా. ప్లీజ్ చేంజ్ ద అట్మాస్ఫియర్. సారీ రా మామ. ముందు ప్యాంట్ వేసుకోరా ఎదవా, దిష్టి తగులుతుంది. రే అది కూడా తీసేరా, ఒక పని అయిపోయింది. మామా నువ్వు చెప్పింది 100% కరెక్ట్ రా. ఇప్పటి నుంచి నో ఫోన్స్. లెట్స్ ఎంజాయ్ ది పార్టీ.
పంచర్ ఏమా ఏమైంది? పంచర్ అయిందండి. చెత్త నా కొడుకులు బీర్లు తాగి రోడ్డు మీద పడేసి వెళ్తుంటారు. ఈ రోడ్డు మీద వెళ్తుంటే ఎన్నోసార్లు నా ఆటోకి పంక్చర్ అయింది. అందుకే నేను ఇలా రాకుండా ఆ చుట్టూ తిరిగి వస్తుంటాను. ఒక్క నిమిషం అమ్మా. రేపు బాల్ నా కొడక రారా. రే బండి నెట్టుకుంటూ వెళ్ళి అవతల వీధిలో ఉన్న పంచర్ షాప్కి వచ్చాయి. అన్నా టైం ఎంత అయిందన్నా? ఈ పాటికి మూసేసి ఉంటాడు. ఏయ్ మూసుకోబే, ఆడి కొంప పక్కనే, పిలిస్తే వస్తాడు. ఆడపిల్లరా. ఏమ్మా నువ్వు పద, బండెక్కు. థ్యాంక్ యూ భయ్యా. రే నువ్వు బండి జాగ్రత్తగా తీసుకొచ్చేయి. సరే అన్న. నువ్వు పదమ్మా, పదమ్మా. నువ్వు పోనీరా. జరిగింది మేడం? మమ్మల్ని చేయదు.
నన్ను నేను రక్షించుకున్నాను. ఒసే నివేదా, నీకసలు భయమే లేదేంటి? క్లాసిక్స్కి వెళ్ళకుండా కరాటేకి వెళ్ళవెందుకే? December 16th, 2012, క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఏం పాపం చేశాడు ఆ ప్రేమ జంట? జస్ట్ 23 years అమ్మాయి. లేలేదా అమ్మాయి, చాలా ఫ్యూచర్ ఉంటుంది. డిస్కవరీ ఛానల్లో మృగాలు వేటాడడం చూశాను. వాటికి ఒక రూల్ ఉంది. రాడ్, ఇనుప రాడ్తో ఆ అమ్మాయిని నివి అదే అమ్మాయికి మార్షల్ ఆర్ట్స్ తెలుసుంటే ఒక్కొక్క నా కొడుకుని అప్పుడు డిసైడ్ అయ్యాను కరాటే నేర్చుకోవాలని. హలో, నిజం చెప్పనా? ఆ నా కొడుకు పంచర్ అన్నప్పుడే నాకు అర్థమైంది వాళ్ళు నాకు స్కెచ్ చేశారని. ఏంటి? ఈ సిచ్యువేషన్ కోసమే నేను వెయిట్ చేస్తున్నాను. అంటే అది యాక్సిడెంట్ కాదా? నీకు ముందే తెలుసా? తెలిసే వెళ్ళావా నువ్వు? సిచ్యువేషన్ అర్థమైందిగా. సొల్యూషన్ కూడా తెలిసింది. పెళ్లి చేసుకుందాం. సమస్య పెళ్లి కాదురా, పెళ్లి కొడుకుది. అతనిది గవర్నమెంట్ జాబ్, సో లైఫ్ సెక్యూరిటీ. ఇది పేరెంట్స్ ఆలోచన. నువ్వు ఇంకో లెవెల్లో అతని కన్నా ఒక మెట్టు పైనుంటే చాలు, నిన్ను చేసుకున్నా అభ్యంతరం ఉండదు. కన్న వాళ్ళకి కావాల్సింది కూతురు లైఫ్ సెక్యూరిటీ, అంతే. మిగతావన్నీ జస్ట్ ఫార్మాలిటీస్. అయితే ఇప్పుడు నేను ఓవర్ నైట్లో గొప్పని అయిపోవాలి. ఓకే, ష్యూర్. అవకాశం ఎప్పుడు సమస్య రూపంలోనే వస్తుంది. ఐ ఫేస్ దట్. హాయ్ నివేదా. హలో, బాగున్నారా? యా. ఇంకేంటి? మీరు నాకు చాలా బాగా నచ్చారు. మిమ్మల్ని కలవడానికి చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. కేరళలో కలుద్దామా? ఓకే, వెయిట్ చేస్తూ ఉంటాను. నైస్ టు సీ యూ. ఈశ్వర్, జెంటల్గానే మాట్లాడాడురా, బట్ నన్ను స్ట్రాంగ్గా ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. పైగా అమ్మ బాబాయ్ సపోర్ట్ కూడా ఉంది. మనం సీరియస్గా తీసుకోకపోతే చాలా దూరం వెళ్తుంది ఈశ్వర్. లైఫ్ని ఒక 3-4 years నా స్టైల్లో ఎంజాయ్ చేద్దాం అనుకున్నా అలా. బట్ నా బేబీ కోసం కాదు, మన కోసం సీరియస్గా తీసుకుంటా. ఆల్రెడీ నా ఫ్యూచర్ అలా ఉండాలని ప్లాన్ చేసి పెట్టుకున్నా. ఫుల్ ఫోకస్ పెడతా. ఫుల్ ఫోకస్ పెట్టాలంటే ఏదో లాజిక్ చెప్పావు. యూకే, యుఎస్ఏ, నేచర్, సైన్స్ అని. ఐఎమ్ రెడీ. వాట్ యూ హర్డ్ ఈస్ ట్రూ. ఐఎమ్ రెడీ.
ఎమోషన్ లేని ప్రాబ్లం రా ఇది. నీతో అతన్ని కంపేర్ చేసి తక్కువగా మాట్లాడితే నేను తట్టుకోలేను. నువ్వెందుకు తగ్గలరా? ఏం తక్కువ నీకు? టాలెంట్ ఉంది, బిహేవియర్ ఉంది, కానీ ప్రూవ్ చేయాలి అంతే. చేయి. నేను ఇంతున్నప్పుడు నువ్వు నాకు పరిచయం అయ్యవరా. ఎన్నెన్ని మాట్లాడుకున్నాం, ఎన్నిసార్లు పోట్లాడుకున్నాం, ఏవేవో కబుర్లు చెప్పుకున్నాం. రే, నా లైఫ్ అంతా నీతో ఉంటే స్వీట్ అండ్ బ్యూటిఫుల్ మెమరీస్ రా. నువ్వు తగ్గేదేలే. Sorry, baby. Shall we go? నేను ఇంకా అదే మూడ్లో ఉన్నాను. సో ఏంట్రా, ఏం పార్టీ? బ్యాచిలర్ పార్టీయా? వస్తాలే. పార్టీ ఎక్కడరా? టైంకి ఉంటాలే. ఇంకా ఎవరెవరు వస్తున్నారు? ఓయ్ అవునా, బాగుందా? బాలేదు. అరే ఒక్క నిమిషం ఆగు, నేను మళ్ళీ కాల్ చేస్తా. కలర్ హార్డ్గా ఉంది, వద్దు. ఏం లేదు, చాలా బాగుంది. నీకు ఇంకా బాగుంటుంది. అయినా ఈ కలర్ నీ దగ్గర లేదు కదా, రా. చాలా ఉన్నాయి, ఎందుకు వేస్ట్? ఏం కాదు, ఈ టీషర్ట్ మీదకి ఈ ప్యాంట్ మ్యాచ్ అవుతుంది. చూడు. ఎక్కువ ఇప్పుడు వద్దులే, వీకెండ్ సేల్ ఉంటుంది కదా, అప్పుడు చూద్దాం. సరే పద. ఓయ్, బిల్ నేను పే చేస్తాను. హలో, షాపింగ్ మీరు చేయాలి, పేమెంట్ మేము చేయాలి. సాంప్రదాయమా? రూల్.
బ్రేక్ ది రూల్ తొక్కేం కాదు. సీరియస్? నిన్న జరిగిన దానికి ఈరోజు నువ్వు పే చేస్తే మీనింగ్ ఇంకో రకంగా ఉంటుంది. నేను అందరు అమ్మాయిలా కాదు, ఐ యామ్ స్పెషల్. ఓకే? హే ఇటివో. ప్రెగ్నెన్సీ రాకుండా. ఓ యు ఆర్ గ్రేట్ బ్రో. ఒక షాపింగ్ మాల్లో బాయ్ ఫ్రెండ్ని పక్కన పెట్టుకొని ఒక అమ్మాయి క్యాష్ కౌంటర్ దగ్గరకు వచ్చి బిల్ పే చేస్తానంటావు. ఇది నిజంగా మిరాకిల్ బ్రో. ఇక్కడే కాదు, ఇది వరల్డ్లో కూడా జరగదు బ్రో. నిజంగా యు ఆర్ ది లక్కీయెస్ట్ పర్సన్ బ్రో. యు ఆర్ ది లక్కీయెస్ట్ పర్సన్. అవసరం లేదు, నీకు ఇష్టమైంది తిను. దీనికి మాత్రం నాదే. ఇది కూడా నాదే. ఏమైంది బాబు? అక్కడ నువ్వు పే చేసావు, దానికి ఏదో రీజన్ చెప్పావు, ఓకే. ఇక్కడ మాత్రం నేనే పే చేస్తా, లేకుంటే ఐ ఫీల్ గిల్టీ. నువ్వు ఎర్న్ చేసిన మనీతో కొనివ్వు, పాకెట్ మనీతో కాదు. ఆ రోజు కోసం వెయిట్ చేస్తుంటాను రా. తీసుకుంటున్నావేంట్రా ఈశ్వర్? ఎక్కడికి వెళ్తున్నావు? నిన్నే రా అడిగేది. ఇటెక్కడికి వెళ్తున్నావు? రాక్షసుడా. ఏమే, నా పాన్ కార్డు ఆధార్ కార్డు కనిపించడం లేదు. ఎక్కడ పెట్టి చచ్చావు? అక్కడే ఉంటాయి చూడండి. ఎక్కడుంది? నీ తలకాయ ఉంది ఇక్కడ. ఎక్కడ పెట్టినా ఒక్కటి కూడా కనిపించకుండా పోతాయి. వాసు, ఏం టెన్షన్? వీడెవడు? హలో, విక్కీ లేడా? వాడు వాష్రూమ్. అన్నయ్య వాష్రూమ్లో ఉన్నాడు, వచ్చాక కాల్ చేయమంటాను. నో ప్రాబ్లం, ఐమ్ వెయిటింగ్. అలాగేనండి. హలో హలో హలో. అవును, డిస్ప్లే మీద వాసు అని రాసుంది. వాయిస్ ఏంటి అమ్మాయిలా ఉంది? మై నేమ్ ఇస్ వసుంధర. సింప్లీ కాల్ మీ వసు. మీరు గర్ల్ ఫ్రెండ్ కాదు, ప్రస్తుతానికి కొలి. బాయ్. వసుంధర ఫోన్ చేసింది. తను వెయిట్ చేస్తుందంట. చెప్పు. ఏం చెప్పాలి? ఇది మరీ బాగుంది. ఫోన్ చేసింది నువ్వే కదా? నువ్వు ఫోన్ చేసావు, నేను లిఫ్ట్ చేశాను. వసు, ఏమైంది? ఇలా అడిగా, బాగుంది. వెదర్ డీప్ ఫ్రీజ్ టెంపరేచర్లో ఉంది. టెర్రస్ అంతా జాస్మిన్ స్ప్రే చేసినట్లు మైల్డ్గా ఉంది. 1500 స్క్వేర్ యార్డ్స్ ఉన్న టెర్రస్ మీద అలోన్గా వసు, ఓన్లీ వన్.
ఈ గాలికి ఇంకేం పనిలేనట్టు నా చుట్టూ చేరి నా డ్రెస్ మొత్తం లాగేస్తుంది. సడన్గా పవర్ కట్, థండర్ సౌండ్, హెవీ రెయిన్. ఓహో హోల్డెన్ నీ ఇమాజినేషన్ చాలా వైల్డ్గా ఉంది. ఐ లైక్ వైల్డ్. హలో, మరీ ఇంత వైల్డ్ తట్టుకోలేం. వెళ్ళు, రూమ్లోకి వెళ్ళి బెడ్షీట్ కప్పుకొని పడుకో. ఈ రూమ్కి నీ దగ్గర ఉంది. సో నవ్ యూ స్టార్ట్ అండ్ కమ్ హియర్, ఇన్సర్ట్ ద కీ ఇంటు ద హోల్. ఇట్స్ టూ మచ్. నువ్వు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్కి యు కాన్ కంట్రోల్ అయితే వచ్చేసాయి. ఇద్దరం కలిసి ఒకే బెడ్ మీద రాత్రంతా. వసు వసు ఏంట్రా వసు వసు? ఏదో చెప్తూ సడన్గా సైలెంట్ అయిపోయావు. ఏం చెప్పాను? ఇద్దరం కలిసి ఒకే బెడ్ మీద రాత్రంతా. ఇక్కడి నుంచి ఏం చేస్తావు నువ్వే చెప్పాలి. నువ్వు పెద్ద సైకోవి. వామ్మో, నన్ను నిద్రపోనికొని చేస్తున్నావు. నీకు ఆ ఛాన్స్ ఇవ్వను. నేను ఫోన్ పెట్టేస్తున్నా. ఏంటి ఏమన్నావు? పెట్టేస్తున్నా. ఏం పెడతావు? చెప్పు, ఏం పెడతావురా? ఏం పెడతావు? పెట్టు 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 పెట్టు. చపాతీ రెడీ. గుడ్ నైట్. స్వీట్ డ్రీమ్స్. బాగున్నారా ఆంటీ? బాగున్నానరా. నువ్వెలా ఉన్నావు? చాలా రోజులైంది వచ్చి. రా రా రా. పద. ఏరా, జాబ్ వచ్చిందంట. ట్రీట్ ఇవ్వవా? షూర్ ఆంటీ, మీకు ఇవ్వకుండానా? ఈ అమ్మాయి నేను నివేద, ఈశ్వ క్లాస్మేట్ని. మీరు భవానీ నగర్లో ఉన్నప్పుడు మీ ఇంటికి వచ్చేదాన్ని. గుర్తులేదమ్మా. ఇవేంటి వెరైటీగా? మీకు ఇష్టమని చెప్పాడు, అందుకే తీసుకొచ్చాను. వెదవా వెదవాని. కాఫీ గానీ టీ గానీ ఏమైనా తాగుతారా? ఏమక్కర్లేదంటీ. ఏడాడు రే? వద్దంటీ, మేము వెళ్ళి సర్ప్రైజ్ ఇస్తాం. సరే పద పద. రే ఈశ్వర్, లేరా. ఎవరొచ్చారు చూడు. లే. పడుకోనిరా, శ్రీని అంటున్నాడు. పక్కకు జరుగు. అబ్బో. ఓ పని చేయి, నువ్వు కూడా పడుకొని కలిసి కాపురం చేసుకోండి. నేను బయలుదేరతా. చిన్ని, నువ్వు అబ్బాయికి ఎంత నచ్చావో. 2 రోజులకు ఒకసారి ఏదో ఒక వంక పెట్టుకొని మాట్లాడుతున్నాడు. నువ్వు కంగారు పడకుండా విను. నెక్స్ట్ వీక్ మనం కేరళ వెళ్తున్నాం. ఏర్పాట్లన్నీ అక్కడ మీ బాబాయ్ చూసుకుంటున్నాడు. ఆ అబ్బాయిని కలిసి మంచి చెడ్డ
హలో హలో వసు ప్లీజ్ వసు కొట్టు ఇంకా కొట్టు నీ కోపం చల్లారకపోతే చంపే హ్యాపీగా చేస్తాను కానీ నువ్వు లేకుండా బతకలేను వసు డ్రామా డైలాగులు చెప్పకు నా కొడక కజిన్ సిస్టర్ తో అఫేర్ పెట్టుకునేంత క్యారెక్టర్ లెస్ పిల్లనా నేను మేనేజ్ చేయాలనుకుంటే 100 కారణాలు ఉన్నాయి అది నిజం కాదు వసు ఇంకోసారి నా పేరు పెట్టి పిల్లవకు చంపేస్తా నా కొడక చిచి ఆ స్టేటస్ ఏంటి మెసేజ్లు ఏంటి నేనేమైనా చవిటిదా అన్నా గుడ్డిదా అన్నా కహానీలు చెప్పొద్దు వెళ్ళిపో వెళ్తే శవంగానైనా వెళ్తా కానీ ఈ రోజు నేను కన్విన్స్ చేయకుండా వెళ్ళను వసు చావు ఏ రైలు కింద పడి చావు వసు వసు ప్లీజ్ వసు వసు నా మాట విను వసు నేను చెప్పేది నిజం వసు 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 ప్లీజ్ వసు వసు నా మాట విను ప్లీజ్ వసు వసు నన్ను నమ్ము వసు ప్లీజ్ నేను చెప్పేది నిజం వసు సార్ వసుంధరా మేడం మురళి గారు గొడవ పడుతున్నారు సార్. మురళియా? ఎవడ్రా మురళి? మేడం గారు లవర్ సార్. ఎక్కడ్రా? పైన సార్. ఏమైంది వసు? ఎవడాడు? మురళీమోహన్. 3 ఏళ్ళు వసుని ఇక్కడ పెట్టుకొని చూసుకున్నాను. నీ గురించి విన్నాను బ్రో, అందుకే వచ్చాను. ఇద్దరం గొడవ పడ్డాం, మాటలేవు, చిన్న గ్యాప్. 2-3 నెలల్లో అన్ని సర్దుకుంటాయి. సో ఎందుకు తనని డిస్టర్బ్ చేయడం అని అనుకున్నా. ఈ గ్యాప్లో నీతో ఫ్రెండ్షిప్ నాకు నచ్చలేదు. నా వసు నాకు శాశ్వతంగా దూరం అయిపోతుందేమో అని భయం, అందుకే వచ్చాను. విక్రమ్, నీ పేరే కాదు నీ క్యారెక్టర్ ఏంటో కూడా తెలుసుకున్నాను. స్మార్ట్ అండ్ సాఫ్ట్. నీలాంటి వాడికి పరిచయమైన ఏ అమ్మాయినా నేను వదులుకోలేదు. అందుకే అడుక్కుంటున్నా విక్రమ్. హార్ట్ఫుల్గా ప్రేమించిన నా వసు వితౌట్ రీజన్ తో దూరం అవుతుంటే ఏం చేయాలో అర్థం కాక. నేను దూరం అవ్వలేదు, నేను చచ్చిపోయాను అనుకోమన్నాను. నా దృష్టిలో అతను చచ్చిపోయాడు అంతే. ఇది కోపం, ద్వేషం కాదు. జస్ట్ కోపం, ద్వేషం కానే కాదు. ఒకరినొకరు ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తే దాన్ని డామినేట్ చేసేంత ఇన్సెక్యూరిటీ ఫీల్ ఉంటుంది. అవును అవును, ప్రాణం కంటే ఎక్కువగానే ప్రేమించాను. సో వాట్? చీట్ చేసావు. చీట్ చేయలేదు. నేను చెప్పే నిజాన్ని 100 సార్లు అబద్ధం అంటుంటే నేనేం చేయాలి? నిజాయితీ ఉన్న చోట కోపం ఉంటుంది. ఏదో మాటలో అనేసాను. తప్పే. దీపతో కాకుండా నేనే అమ్మాయితోనైనా చనువుగా కానీ నవ్వుతూ కానీ ఇంకోలో ఏమైనా బిహేవ్ చేశానా? అలా ఏదైనా ఉంటే చెప్పు. ఈ క్షణం నుంచే నీకు కనిపించను. ఇప్పుడు కూడా నీకు నా మీద నమ్మకం రాకుంటే నేనేం చేస్తే నమ్ముతావో చెప్పు. ఈ తల్లారు కొమ్మంటావా? నువ్వు లేని లైఫ్ నాకు అక్కర్లేదు.
കേരള കുട്ടി എന്താ പറയാം, తిరువనంతపురం పోరే కప్ప కంజే సూపరే. ఇలా తగులుకున్నారేంట్రా? నేను రాను మొట్రో అంటూ వినరే. అమ్మ క్లారిటీగా చెప్తుంది కదా, బాబాయ్ హెల్త్ కండిషన్ బాగాలేదు, వెంటనే రమ్మని. ఇంత పెద్ద అబద్ధం చెప్పి ఆ అబ్బాయిని కలవడానికి నేను రమ్మంటారా? అదంతా అమ్మ ఆడే డ్రామా. 60 ఏళ్ళు దాటాయి బాబాయ్కి, వెదవాళ్ళు అట్లా అన్నీ ఉన్నాయి. ఎలా ఉంటాడు ఆరోగ్యంగా? ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నాడు కదా, వాడితో కలిసి డెఫినెట్ గా ప్రోగ్రామ్ పెట్టుంటుంది. సమస్య లేదు, నేను వెళ్ళా. ఇటు చూడు, ఏదో ఒకటి ఊహించుకొని టెన్షన్ అవ్వడం కరెక్ట్ కాదు. కొడతావా? మరి ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే ఏం చేయాలి? బుజ్జగించాలి. నీ మైండ్లో క్లారిటీ ఉన్నప్పుడు మనసులో కన్ఫ్యూజన్ ఎందుకు? ధీమాగా వెళ్ళి అక్కడ అందరినీ షేక్ చేసి రావాలి, కానీ ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, మండే, ట్యూస్డే, 9 days. జాబ్ కన్నా నువ్వే గొప్పడు అవ్వాలి. నువ్వు గొప్పడు అవ్వాలి, గొప్పడు అవ్వాలి, గొప్పడు అవ్వాలి, గొప్పడు అవ్వాలి, గొప్పడు అవ్వాలి, గొప్పడు అవ్వాలి. కంగ్రాచులేషన్స్ మిస్టర్ ఈశ్వర్రావు. థ్యాంక్ యూ సార్. మీ అండర్లో 30 మెంబర్స్ ఉన్న యూనిట్ నడుస్తుంది. పర్మ ట్రైనింగ్ కోసం మీరు సింగపూర్ వెళ్లాల్సి ఉంటుంది. 6 months. షూర్ సార్, థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.
ఏమనుకుంటున్నావే? ఏం చూసా నీకు పొగరు? వదినా అసలు అర్థం కావట్లేదు దీనికి. కూర్చో, నువ్వు కూర్చో, నేను మాట్లాడతాగా. పెళ్లి ఇప్పుడే జరగాలి. వదినా ఇంత మంచి సంబంధం వద్దంటుందంటే ఊరుకో వదినా, ఎమోషన్ అవ్వకు, నేను మాట్లాడతాగా. ఈ కాలం ఆడపిల్లలతో ఇలాగైనా మాట్లాడేది? మొదటిగా మోసం అవుతుంది. నువ్వు ఊరుకో, నేను మాట్లాడతాగా. చూసుకో నివేద, అక్క నువ్వేడు. మీ అమ్మ కోప్పడ్డం లేదమ్మా, బాధపడుతుంది. దాన్ని అర్థం చేసుకో నువ్వు. బాబాయ్ ఏం కాదు, 50 ఏళ్ళ మా అమ్మ కోపం బాధ తెలుస్తుంది కానీ నా 20 ఏళ్ళ లైఫ్ ఫ్యూచర్ మీకు కనిపించడం లేదా? ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకోలేదా చేస్తాను అని బ్లాక్మెయిల్ చేయడం కల్చర్లెస్ కాదా బాబాయ్? కల్చర్లెస్ అంటే కల్చర్లెస్ అంటే ఏంటి నువ్వు? వదినా 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 ఊరుకో, తీసుకెళ్ళు లోపలికి, తీసుకెళ్ళు తీసుకెళ్ళు లోపలికి, తీసుకెళ్ళు. నువ్వు లోపల రా ముందు. నీకు ఇవేం కనపడడం లేదు, నీ ఫ్యూచర్ మాత్రమే కనపడుతుంది. సో నివేద, డెసిషన్ ఈజ్ యువర్స్. ఓకే మేడం. Go fast, bro. Yeah, sure, madam. Have to catch Hyderabad bus. Go fast. Yeah, okay, madam. Fast. Go fast, bro. Have to reach. Go fast, fast. This side. త్వరగా.
అమ్మా రే నీకు ఇష్టమని చికెన్ కర్రీ చేశానురా, ఓ పట్టు పట్టు. ఇద్దరం కలిసే పట్టుపడదామమ్మా, కూర్చో. నాకు కొంచెం డల్గా ఉంది నాన్న, నువ్వు తిను. అమ్మా ఏరా భోన్ చేసావా, చేసినట్టు నటించావా, అప్పుడే వచ్చేసావు? మా ఫ్రెండ్ పెద్ద ప్రొడ్యూసర్ అమ్మా, నీకు మంచి మదర్ క్యారెక్టర్ ఇమ్మంటాను, చేస్తావుగా? ఎలా అమ్మా మనసులో ఇంత బాధ పెట్టుకొని ఇలా? సారీ అమ్మా, సారీ. ఓకే అమ్మా, నేను పెళ్లి చేసుకుంటా. అమ్మని చూడు, నీకు ఓకే అంటే నాకు ఓకే. నా కోడలు నివేద, మళ్ళీ ఏంట్రా అమ్మాయిని చూడమంటున్నావు? పళ్ళు రాలగొడతాను ఇంకోసారి మాట్లాడావంటే. ఎవరో అన్నోన్ పర్సన్ తను చనిపోయిందంటే విన్నాం, నువ్వు చూసావా? అది అబద్ధం. మనసు చెప్తుందిరా తను బ్రతికే ఉందని. మనసు మోసం చేయదు, తప్పకుండా వస్తుంది తను. వెయిట్ చేయి, తప్పకుండా వస్తుంది. ప్రేమ పవిత్రమైనది, వెయిట్ చేయి, తను వస్తుంది. ఈశ్వర్, రోడ్డు యాక్సిడెంట్లో నివేద బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి కోమలకు వెళ్ళింది. గాడ్ ఈస్ దేర్. డిసెంబర్ 17th మండే. మిరాకిల్. ఆ రోజు నివేద తనంతట తానే కోమ నుంచి బయటకు వచ్చింది.